బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాల్ని మోహరించడంతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తోంది. 3 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 296 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా సుమారు 6 కోట్లకు పైగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ కాసేపటి క్రితం ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అత్యంత కీలకమైన ఎన్నికలుగా చెప్పుకోవచ్చు. ప్రధాన రాజకీయ పార్టీలకు, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలుగా ఉన్న వాళ్లకు ఇవి చాలా కీలకంగా కాపోతున్న ఎన్నికలుగానే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం 3 రాష్ట్రాలకు సంబంధించినంత వరకు 3 డిఫరెంట్ దానిగా మనం చూడాల్సి ఉంటుంది. ఒకటి 2 రాష్ట్రాలు మాత్రమే పోలింగ్ వెళ్తుంది. మూడోది పాండిచేరి, చాలా చిన్న ప్రాంతం, కేంద్రపాలిత ప్రాంతం, కేవలం 30 సీట్లకు మాత్రమే అక్కడ ప్రస్తుతం పోలింగ్ జరుగుతుంది. ఇక్కడికి సంబంధించి రెండోసారి అధికారంలోకి రావాలని ఎన్డీఏ ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి అయితే డిఎంకే కూటమి కూడా ఒకటి ఏర్పడింది కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా. దీనికి సంబంధించిన ఒక కూటమి. అదేవిధంగా ఫస్ట్ టైం సినీ నటు టీవీకే ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి నింపిన నేపథ్యంలో ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో చిన్న రాష్ట్రం అయినప్పటికీ, ఇక్కడ ఎన్నికలకు చిన్న కేంద్రపాలిత ప్రాంతం అయినప్పటికీ, ఇక్కడ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మాత్రం కొంత ఆసక్తికరంగా నెలకొని ఉంటుంది. ఇక్కడ చాలా వరకు ఫలితాలకు సంబంధించినంత వరకు చాలా చిన్న ప్రాంతం కావడం చేత, కేవలం 30 సీట్లు ఉండడం చేత 10 సీట్లు గెలిచిన పార్టీలు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అలయన్స్ తో కలిపి. సో అది కొత్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది ముఖ్యంగా కేరళ, అస్సాంకి సంబంధించినది. ఫస్ట్ నేను కేరళ గురించి చెప్తాను. కేరళలో లెఫ్ట్ పార్టీకి సంబంధించినంత వరకు, కమ్యూనిస్ట్ పార్టీలకు ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏకైక పార్టీ కేరళ. ఇది కోల్పోతే మాత్రం ఇక భారతదేశంలో ఎక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో అధికారంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మూడోసారి పినరయ్ విజయన్ తన విజయం సాధిస్తాను. ఇక్కడ మూడోసారి కూడా తమ ప్రభుత్వం ఏర్పడుతుంది, కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమాతో ఉన్నప్పటికీ రాజకీయ విశ్లేషకులు కానీ జరుగుతున్న పరిణామాలను చూస్తే ఈసారి కాంగ్రెస్ కూటమికి సంబంధించినంత వరకు ఇక్కడ అధికారంలోకి రావాలని ధీమాతో ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం పూర్తిగా ఫోకస్ ఎక్కడ చేసిందంటే అది కేరళలోనే మనం చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ పూర్తిగా ఈ ప్రాంతంలోనే ఎక్కువగా పర్యటించారు. దీనికి సంబంధించి మాత్రం ఇక్కడ కాంగ్రెస్ లెఫ్ట్ మధ్య పోటీ ఉన్నట్టుగా మనకు కేరళలో కనిపిస్తుంది. ఇక బీజేపీ కేరళలో తన ఖాతాను ఓపెన్ చేయాలని భావిస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించి అధికారంలోకి రావడం కన్నా ముందుగా ఒక అడుగేయాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అమిత్ షాతో పాటు ప్రధానమంత్రి కూడా ఈ ప్రాంతంలో పర్యటించారు. కేరళకు సంబంధించి మాత్రం కొంత ఇంట్రెస్టింగ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక ఇటీవల కాలంలో గత 2 రోజులుగా వార్తల్లో ఉన్న రాష్ట్రం అస్సాంకి సంబంధించి హేమంత బిశ్వ శర్మ బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రి మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ గట్టి పోటీనిచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కానీ, చాలా చిన్న సీట్లు 126 సీట్లు ఉన్నప్పటికీ ఫలితాలు మాత్రం ఏ రకంగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారానికి రావాలని భావిస్తుంది. ప్రియాంక గాంధీ ఎక్కువగా ఫోకస్ చేసిన స్టేట్ ఏదైనా ఉందంటే అది అస్సాం గానే మనం చెప్పుకోవచ్చు. సో అస్సాంకి సంబంధించినంత వరకు మాత్రం కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ఫైట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక మొత్తానికి ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి 2 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి 296 అసెంబ్లీ సీట్లు ఉన్న నేపథ్యంలో ఫలితాలకు సంబంధించి మాత్రం కొంత ఇంట్రెస్టింగ్ గానే ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ చాలా చోట్ల ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పోలింగ్ సంబంధించి గతంలో పోలింగ్ జరిగినప్పుడు కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న టైంలో 2021లో ఇక్కడ ఎలక్షన్స్ జరిగే ఈ 3 స్టేట్స్ కి సంబంధించినంత వరకు గతంలో పోలింగ్ చాలా తక్కువ శాతం జరిగింది. ఈసారి కోవిడ్ ప్రభావం లేదు కనుక పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంటున్నారు. దీని కూడా ప్రత్యేకంగా ముఖ్యంగా పోలింగ్ పెరగాలనే ఉద్దేశంతోనే కాసేపటి క్రితం ప్రధానమంత్రి కూడా సోషల్ మీడియా వేదికగా 3 రాష్ట్రాల ప్రజలకి అప్పీల్ చేశారు. అస్సాంకి, అదేవిధంగా కేరళ, పాండిచేరి ప్రజలకు సంబంధించి అప్పీల్ చేసి ఖచ్చితంగా మీరు అంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఆయన కూడా కాసేపటి క్రితం సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ కూడా శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశాయి. అదే సందర్భంగా ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉందో అక్కడ ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరసింహారావు.